శ్రీరామాయ నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణం సుందరకాండం ప్రథమ సర్గ 177వ శ్లోకం. మహర్షిగణ గంధర్వ నాగయక్ష సమాకులే వివిక్తే విమలే విశ్వే విశ్వావసు నిషేవితే. ఆ ఆకాశము మహర్షి గణముతోనూ నాగులతోనూ గంధర్వులతోనూ యక్షులతోనూ నిండి ఉన్నది. అలాగే ఏకాంతంగాను స్వచ్ఛమైనదిగాను అనంతమైనదిగాను విశ్వావసుడు అనే గంధర్వరాజుతో పూజింపబడుతూ ఉన్నది. 178వ శ్లోకం. దేవరాజ గజాక్రాంతే చంద్రసూర్యపదే శివే వితానే జీవలోకస్య వితతే బ్రహ్మ నిర్మితే. దేవతల రాజైన దేవేంద్రుడి గజరాజము అనగా ఐరావతము సంచరించినదియును చంద్రసూర్యులు సంచరించే మార్గమై మంగళకరమైనదియును ప్రాణికోటి వసించే అంటే ప్రాణులు నివసించే భూమి మీదుగా కట్టిన మేల్కట్టు వలె ఉన్నదియును అయిన బ్రహ్మ నిర్మించిన అతి విశాలమైన సృష్టి అయినది అగు ఆ ఆకాశము ఎంతో రమ్యముగా ఉండెను. 179వ శ్లోకం. బహుశస్సేవితే వీరైర్విద్యాధరగణైర్వృతే జగామవాయుమార్గే చ గరుత్మానివ మారుతః. ఆ ఆకాశంలో ఎందరో మహావీరులు సంచరిస్తూ ఉన్నారు. విద్యాధరులు గుంపులు గుంపులుగా అక్కడే విహరిస్తున్నారు. అలాంటి వాయుమార్గంలో హనుమంతుల వారు గరుత్మంతునిలాగా ఎగురుతూ వెళ్ళిపోతున్నారు. 180వ శ్లోకం. హనుమాన్ మేఘజాలాని ప్రాకర్షన్ మారుతో యథా కాలాగురు సవర్ణాని రక్తపీతసితాని చ కపినా కృష్యమాణాని మహాభ్రాణి చకాశిరే. హనుమంతుడు ఆకాశంలో ఎగిరిపోతూ ఉండగా అక్కడున్న మేఘాలు చెదిరిపోతూ ఉన్నాయి. అలా చెదిరిపోయిన మేఘాలు హనుమంతుడి యొక్క వేరువేరు అవయవాల యొక్క రంగులు తమపై పడగా కొన్ని నల్లవిగాను కొన్ని ఎరుపు పసుపు తెలుపు రంగులు గలవిగా చూడడానికి ఇంపుగా ప్రకాశిస్తూ ఉన్నాయి. 181వ శ్లోకం. ప్రవిశన్న భ్రజాలాని నిష్పతంశ్చ పునః పునః ప్రావృషీందురివాభాతి నిష్పతన్ ప్రవిశంస్తదా. హనుమంతుడప్పుడు మేఘాల సమూహంలోకి ప్రవేశిస్తూ ఉండగా వర్షాకాలంలో మబ్బుల వెనక్కి వెళుతూ తిరిగి మళ్లీ బయటికొస్తున్న చంద్రుళ్లాగా చూడముచ్చటగా ఉంది. 182వ శ్లోకం. ప్రదృశ్యమానః సర్వత్ర హనుమాన్ మారుతాత్మజః భజేంబరం నిరాలంబం పక్షయుక్త ఇవాద్రిరాట్. హనుమంతుడు ఆకాశంలో అన్ని వైపుల నుండి చక్కగా కనిపించే రెక్కలున్న ఒక పర్వతంలాగా తన పయనాన్ని సాగిస్తున్నాడు. 183వ శ్లోకం. ప్లవమాణం తు తం దృష్ట్వా సింహికా నామ రాక్షసీ మనసా చింతయామాస ప్రవృద్ధా కామరూపిణి. ఆకాశంలో అలా ఎగురుతున్న హనుమను చూసి పెద్ద శరీరము గలది కామరూపశక్తి గలది అయిన సింహిక అనే రాక్షసి తన మనస్సులో ఈ విధంగా ఆలోచించింది. 184వ శ్లోకం. అద్య దీర్ఘస్య కాలస్య భవిష్యామ్యహమాసితా ఇదం మమ మహాసత్వం చిరస్య వశమాగతం. ఎంతో కాలానికి ఈరోజు నేను తృప్తిగా భుజించబోతున్నాను. పెద్దదైనదేదో ఈ ప్రాణి ఇంతకాలానికి నాకు చిక్కింది. 185వ శ్లోకం. ఇతి సంచింత్య మనసా ఛాయామస్య సమాక్షిపత్ ఛాయాయాం గృహ్యమాణాయాం చింతయామాస వానరః. సింహిక తన మనస్సులో ఇలా ఆలోచించి సముద్రంపై ఉన్న హనుమంతుని నీడను గట్టిగా పట్టుకుని లాగింది. అలా ఆమె తన నీడను పట్టుకుని లాగుతుండగా హనుమంతుల వారు ఇలా ఆలోచించారు. 186వ శ్లోకం. సమాక్షిప్తోస్మి సహసా పంగూకృత పరాక్రమః ప్రతిలోమేన వాతేన మహానౌరివ సాగరే. సముద్రంలో ఎదురుగాలి వల్ల వెనక్కి నెట్టివేయబడే ఒక ఓడలాగా నేను నా పరాక్రమంతా నిష్ఫలమై హఠాత్తుగా వెనక్కి లాగివేయబడుతున్నాను కదా. 187వ శ్లోకం.
తిర్యగూర్ధ్వమధశ్చైవ వీక్షమాణస్తదా కపిః దదర్శ సమహాసత్వముత్థితం లవణాంభసి. అప్పుడు హనుమంతుడు తన చుట్టూ నలుమూలలా పైకి కిందకి తన దృష్టిని సారించి సముద్రజలం మీద కనిపించే ఒక పెద్ద ప్రాణిని చూసెను.